హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియోలో కంప్యూటర్ వర్క్లో ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా కుట్టే విధానం మీకు చూపిస్తానండి. ఫస్ట్ మనం లైనింగ్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ నెక్ అసలు కట్ చేయకూడదండి. రెండు వైపులు కూడా నెక్ కట్ చేసుకోకుండా ఉంచుకోవాలి. ఆ తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ బ్లౌజు ఎంత ఉంది ఒకసారి కొలుచుకోండి. దానికంటే ఒక్కొక్కసారి ఎక్స్ట్రా వస్తుందన్నమాట కంప్యూటర్ వర్క్. అలా ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని పైన నేను లైనింగ్ మార్క్ చేసుకున్నాను చూడండి. ఆ తర్వాత లైనింగ్ అనేది దానిపై పెట్టేసి ఒక్కసారి మార్కర్తో మనం అన్నామంటే దానిపై ప్రెస్ చేయాలి ఉత్తిగా. దానిపై ప్రింట్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత చూడండి పిన్స్ పెట్టేసుకొని కదలకుండా పిన్స్ పెట్టుకోండి. నెక్ అయితే ఫస్ట్ కట్ చేయకూడదండి. నెక్ కట్ చేస్తే మాత్రం మీకు రౌండ్ కరెక్ట్గా రాదు. అందుకని 2 సైడ్స్ పార్ట్స్ కూడా అట్లాగే వదిలేసుకోవాలి. పిన్స్ పెట్టిన తర్వాత నేను ఎలా అయితే మార్కింగ్ పెట్టుకున్నానో దాని పక్క నుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. నేను సింగిల్ పాదం ఏం పెట్టలేదండి. ఇది కంప్యూటర్ వర్క్ కాబట్టి నార్మల్ పాదంతో కుట్టేయచ్చు. పైన నేను చాక్తో మార్కింగ్ చేశాను కాబట్టి దాని పక్క నుంచి అందాజుగా కుట్టేస్తున్నాను. మీరైతే వెనక తిప్పి కూడా కుట్టుకోవచ్చు కొత్త వాళ్ళైతే. కుట్టేసాను చూసిన తర్వాత ఆ తర్వాత మనము పిన్స్ అనేది తీసేసేయాలి. తీసి ఆ పక్కన 1/2 ఇంచ్ వదులుకొని కట్ చేసేయాలి. మిగతా పార్ట్ని ఇప్పుడు కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఎక్కడైతే కర్వ్ పార్ట్ వస్తుందో ఆ కర్వ్ ప్లేస్లో కొంచెం సన్నగా కట్స్ పెట్టుకోవాలి. లేకపోతే నెక్ అనేది రౌండ్గా ఫామ్ కాదనమాట. ఆ తర్వాత దాని పక్క నుంచి అనుగు కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆటోమేటిక్గా తిరుగుతుంది. అనుగు కుట్టు వేయడం వల్ల నెక్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. చూడండి తిప్పేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. ఆ తర్వాత పైన నుంచి ఏ కంప్యూటర్ వర్క్ అయినా కానీ మనకి సన్నగా అనేది బార్డర్ వస్తుందండి స్టార్టింగ్లో అవుట్లైన్ లాగా. దాని పక్క నుంచి కుట్టు కనపడకుండా నీట్గా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే క్లాత్ అనేది వేస్ట్ కాదు. కొంతమంది స్టార్టింగ్ కట్ చేసేస్తారు. మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ పెట్టేసి కట్ చేస్తారు. అలా చేయడం వల్ల మనకి హ్యాండ్స్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. ఎల్బో హ్యాండ్స్ ఇచ్చిన వాళ్ళకి ఈ కటింగ్లో మనకి ఏమవుతుంది, ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా కట్ అయిపోతుంది. అందువల్ల ఫస్ట్ నేను హ్యాండ్స్ కట్ చేయకుండానే బ్యాక్ పార్ట్ అయిపోగానే ఫ్రంట్ పార్ట్ని దానిపైన పెట్టేసి కుట్టిన తర్వాత కట్ చేసుకుంటాను. చూడండి ఎక్కడ కూడా జాయింట్ రాదు. అలా చేయడం వల్ల క్లాత్ కూడా వేస్ట్ కాదనమాట. హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ ఈజీగా వస్తుంది మనకి. చూడండి కుట్టేశాను. ఆ తర్వాత తిప్పేసి చుట్టూ కుట్టేశాను. ఆ తర్వాత కట్ చేసి పార్ట్ బయటికి తీసుకోవడమే. ఎంత ఈజీ చూడండి ఇది. స్టార్టింగ్ కట్ చేసుకోవడం వల్ల మీకు ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా రాదు. క్లాత్ వేస్ట్ అయిపోతుంది. చూడండి ఆ తర్వాత కట్ చేసేసి పార్ట్ని తీసేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది. ఎక్కడ కూడా ఇంత పీస్ కూడా పడకుండా ఎంత పెద్ద వాళ్ళకైనా కానీ ఎంత హెవీ బ్లౌజ్ అయినా కానీ ఇలాగే కట్ చేసుకుంటాను నేనైతే. చూడండి వచ్చేసింది. దీని తర్వాత సెకండ్ సైడ్ ఉంటుంది కదా, దాని నెక్ మనం కరెక్ట్గా దీనిలాగే రావాలి అంటే దానిపై పరిచేసుకొని దాని పక్క నుంచి చాక్తో కరెక్ట్గా రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి బ్లౌజ్ కరెక్ట్గా వస్తుంది. రెండు వైపులా నెక్ సేమ్గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత లోపల నుంచి ఇంకో లైన్ ఎందుకు వేసానంటే మనకు అక్కడ వచ్చేసి పైపింగ్ వస్తుంది కదా, ఎక్స్ట్రా కొంచెం 1/2 ఇంచ్ వదులుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి రెండు సేమ్గా ఉన్నాయి. మీకు కనుక నా వీడియో నచ్చితే మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి. రేపటి వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో మీ ముందు ఉంటాను.